ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు చెబుతూ ఉంటారు మంతెన గారు. రీసెంట్గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. అందులో ఆయన తన జీవన శైలి గురించి చెప్పిన విషయాలు విని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. మన రోజు చేసే పనులను ఆయన పక్కన పెట్టి దశాబ్దాలు గడుస్తున్నా ఆయన అంత ఆరోగ్యంగా ఎలా ఉన్నారు అనేది ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది. సాధారణంగా మనం ఉదయం నిద్ర లేవగానే బ్రష్ చేయకుండా కాఫీ కూడా తాగం. కానీ మంతెన గారు గత 15 ఏళ్లుగా బ్రష్ కూడా చేయలేదని చెప్పడం సంచలనంగా మారింది. బ్రష్ చేయడం, పేస్ట్ వాడడం వల్ల పళ్ళు క్లీన్ అవుతాయని అనుకోవడం పొరపాటని ఆయన అభిప్రాయపడుతున్నారు. తిన్న ఆహారం పద్ధతిగా ఉంటే పళ్లను తోముకోవాల్సిన అవసరమే ఉండదని ఆయన తన అనుభవం ద్వారా వివరించారు. ఇక సబ్బుల విషయానికొస్తే ఆయన చెప్పిన మాటలు మరీ ఆశ్చర్యంగా ఉంటాయి. గత 35 ఏళ్లుగా ఆయన ఒంటికి సబ్బు ముట్టుకోలేదట. సున్నిపిండి లాంటి ప్రకృతి సిద్ధమైన పదార్థాలను కూడా వాడకుండా కేవలం నీళ్లతోనే స్నానం చేస్తున్నానని చెప్పారు. మన శరీరానికి సహజంగా ఉండే రక్షణ కవచాన్ని సబ్బులు దెబ్బతీస్తాయని, అందుకే సబ్బును పూర్తిగా పక్కన పెట్టేసి 3 దశాబ్దాలు దాటిందని ఆయన వెల్లడించారు. చెమట వాసన అనేది నేటి తరం యువతకు పెద్ద తలనొప్పి. కానీ మంతెన గారు మాత్రం తన శరీరానికి చెమట వాసన రాదని గట్టిగా చెబుతున్నారు. దీనికోసం ఆయన ఒక టెస్ట్ కూడా చేశారట. 6 నెలల పాటు ఉతకని సాక్సులను వాడి చూసినా ఎటువంటి కంపు రాలేదని చెప్పారు. 10 రోజుల పాటు వరుసగా ఒకే జత బట్టలు వాడినా ఇబ్బంది కలగలేదని ఆయన చెప్పిన తీరు అందరినీ షాక్కి గురిచేస్తోంది. ఈ విధమైన నియమాలు పాటించడం వల్ల కలిగే ఫలితాల గురించి కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. గత 35 ఏళ్లలో తనకు ఒక్కసారి కూడా తలనొప్పి రాలేదని, కనీసం వాంతులు లేదా లూజ్ మోషన్స్ లాంటి చిన్న చిన్న సమస్యలు కూడా దరిచేరలేదని స్పష్టం చేశారు. సమాజానికి ఒక హెల్దీ బాడీ ఎలా ఉంటుందో చూపించడమే తన లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక నేచురల్ ఫుడ్స్ అలాగే ప్రకృతికి దగ్గరగా ఉంటే హాస్పిటల్స్ అవసరమే ఉండదనేది ఆయన ఇస్తున్న సందేశం. ప్రాక్టికల్గా మనం ఒకటేసారి ఇలాంటి లైఫ్ స్టైల్కి మారడం కష్టం కావచ్చు, కానీ ఇంపాసిబుల్ అయితే కాదు. కానీ మంతెన గారు అలాగే ఎంతో మంది వైద్య నిపుణులు చెప్పినట్లు ఆరోగ్యవంతమైన ఆహారం, శరీరానికి కొంత వ్యాయామం, క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవన శైలి ఖచ్చితంగా మనల్ని శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా, సంతోషంగా ఉంచుతాయి.